ఆంధ్రప్రదేశ్లోని పేదలందరికీ కూడా శుభవార్త అండి. ఇంటి స్థలాల పంపిణీ చేస్తున్నారు. ఇది జియో నంబర్ 23 అనేది రీసెంట్గా తీసుకురావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి దీని యొక్క దిశానిర్దేశంగా మనం చూసినట్లయితే ఏపీ గవర్నమెంట్ జియో ఆన్ హౌస్ ప్లాట్స్ ఫర్ పూర్ పీపుల్ 3 సెంట్స్ ఇన్ రూరల్ అండ్ 2 సెంట్స్ ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే ఇళ్ల స్థలాలపై పంపిణీపై ఏపీ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఎవరైతే గ్రామాల్లో ఇల్లు లేకుండా ఉంటారో వాళ్ళకి 3 సెంట్లు, పట్టణాల్లో ఇల్లు లేకుండా ఉండే వాళ్ళకి 2 సెంట్లు చొప్పున పేదలకు ఉచితంగా ఇల్లు స్థలము ఇవ్వాలి అని చెప్పేసి జియో నంబర్ 23 అనే దాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం తెలిసిందండి మనందరికీ కూడా. ఇంకా దీనికి సంబంధించి మనకి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు ఏ విధంగా మనం తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర అని చూసినట్లయితే అందరికీ ఇల్లు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే ఏపీ సర్కారు తీసుకురావడం అయితే జరిగింది ముందుకి. ముఖ్యంగా ఈ పథకానికి ఎవరు అర్హులు అని మనం చూసినట్లయితే ఈ పథకానికి వచ్చేసి రెవెన్యూ శాఖ దగ్గర ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు తీసుకోవాలి మనం. అంటే మనకి ఇల్లు లేదు అని చెప్పేసి మనకు రెవెన్యూ శాఖ దగ్గర పోయేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని చేసుకొని వాళ్ళు మనకు చెప్తారు అర్హతలు మీకు ఉన్నాయా, మీకు వస్తుందా లేదా అని చెప్పేసి. అది ఏ విధంగా అంటే ఇళ్ల స్థలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. అందరికీ ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంది. అందరికీ ఇల్లు పథకం కింద గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇల్లు అయితే పంపిణీ చేస్తున్నారు. ఇంకా ఈ పథకం యొక్క అర్హతలు కనుక మనం చూసినట్లయితే ఎవరైతే బిలో పావర్టీ కింద ఉంటారో, దారిద్ర్య రేఖను దిగువ ఉండి వాళ్ళకి ఇల్లు లేకుండా ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది. వాళ్ళు ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ సబ్మిట్ చేసి మీకు ఇల్లు లేదు అని చెప్పేసి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సర్వేయర్ ద్వారా వెరిఫికేషన్ చేసుకొని ఆ యొక్క డీటెయిల్స్ని అయితే మనము ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకైతే మంజూరు చేస్తారు. ఇంకొచ్చేసి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున స్థలం ఇచ్చామని హామీ ఇచ్చారు కదా. ఇక ఇచ్చిన మాట ప్రకారం వచ్చేసి ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వచ్చేసి ఇళ్ల స్థలాల పంపిణీకి అయితే గవర్నమెంట్ ఆమోదం అయితే తెలిపింది. తాజాగా దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు జారీ చేశారు. అందరికీ ఇల్లు అనేటటువంటి పథకంతో కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని రెవెన్యూ శాఖ కార్యదర్శి ఒక ప్రత్యేకమైన జియో కూడా దీన్ని జారీ చేయడం అయితే జరిగింది ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. ఈ జియో ప్రకారం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు మహిళల పేరుతోనే ఇస్తుందండి. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన, మగవాళ్ళ పేరు మీద ఎవరిపైన ఎవరు, మహిళల పేరు మీద జారీ చేస్తారు. అలాగే ఏజెన్సీల ద్వారా ఈ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు కూడా చేపడతారు. కాంట్రాక్ట్ గవర్నమెంట్ ఇచ్చేసి ఏజెన్సీలకి ఎవరైతే ఇల్లు కట్టలేని స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేపట్టి కూడా వాళ్ళు ఇస్తారు. ఇది జియో నెంబర్ 23 అయితే రీసెంట్గా తీసుకురావడం జరిగింది. ఇక స్టార్ట్ చేస్తారు ఇవన్నీ కూడా. ఎవరైతే ఇల్లు లేకుండా ఉంటాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే మీకు కూడా ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇంటి పట్టా ఇచ్చిన 2 ఏళ్లలో అక్కడ ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం చేస్తుంది. మనం ఆ స్థలానికి పట్టా పొందిన తర్వాత 2 ఏళ్ల లేపు గవర్నమెంట్ అయితే ఆ ఇంటికి వచ్చేసి పూర్తి చేయాలి అని చెప్పేసి అనుకుంటా ఉంది. ఇంకా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ యొక్క ఇంటి స్థలానికి అర్హులు. ఇళ్ల స్థలాలకు వచ్చేసి కన్వేయన్స్ డీడీ ఉంది. ఆ ఇంటి స్థలం పట్టా పొందిన వారికి మాత్రమే 10 ఏళ్ల తర్వాతనే ఆ స్థలం పైన వచ్చేసి పూర్తి హక్కులు లభిస్తాయి. ఎవరైతే ఇంటి పట్టా పొందింటారో వాళ్ళకి 10 ఏళ్ల తర్వాతే ఆ స్థలం పైన పూర్తి హక్కులు. ఈ మేరకు 10 ఏళ్ల కాల పరిమితిలో ఫ్రీ హోల్డ్ హక్కులు ఇచ్చేలా కన్వేయన్స్ అయితే డీడీ జారీ చేస్తారు. ఇంకా మరోవైపు ఒకసారి మాత్రమే ప్రభుత్వం నుంచి ఉచిత ఇంటి స్థలం పొందేలా అందరికీ ఇల్లు పథకంలో విధి విధానాలు కూడా రూపొందించారు. ఎవరైతే ఒకసారి ఆల్రెడీ వేరే గవర్నమెంట్లో ఏమైనా తీసుకొని ఉంటే ఇండ్లు వాళ్ళకి ఇవ్వరండి, అలాంటి వారైతే అప్లై చేయొద్దండి. అలాగే ఈ పథకం కింద లబ్ధి పొందే వారు కూడా రాష్ట్రంలో ఎక్కడ ఇంటి స్థలం కూడా ఉండకూడదు, ఎక్కడ ఇంటి స్థలం ఉన్నా కూడా ఇవ్వరు. అలాగే సొంత ఇల్లు కూడా ఉండకూడదు. ప్రభుత్వము కొన్ని షరతులు, నిబంధనలు కూడా విధించింది. అలాగే గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల్లో కూడా ఎటువంటి ఇండ్లు పొందింటే అటువంటి వాళ్ళకి కూడా రాదు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే జియో జారీ చేసింది. ఇంకా ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలి, 5 ఎకరాల లోపు మెట్ట భూమి ఉండాలి, 2.5 ఎకరాల లోపు మాగాని ఉండాలి. ఇళ్ల స్థలాల కోసం త్వరలోనే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది. ఇంకా రెవెన్యూ సిబ్బందితో వెరిఫికేషన్ చేసి గ్రామ వార్డు సభల్లో దీనిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటి ద్వారా ఫిర్యాదులు స్వీకరణ చేసి తర్వాత ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని నిర్ణయిస్తారు. అర్హులైన వారి డేటాను వచ్చేసి మన గ్రామ వార్డు సచివాలయంలో వచ్చేసి లిస్ట్ మ్యాపింగ్ చేసి అక్కడ బోర్డులో అతికిస్తారు. ఇక ప్రభుత్వం నుంచి పంపిణీ చేసే ఉచిత ఇళ్ల స్థలాల్ని ఆధార్, రేషన్ కార్డులకి వెరిఫికేషన్ చేసి లింక్ చేస్తారు, అనుసంధానం చేస్తారు. మరోవైపు ఇంటి పట్టాల కోసం ఉన్న భూమిని వినియోగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తోంది.
కొత్తగా భూములను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న భూముల్లోనే అర్హులకు పట్టాలు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ అయితే ఆలోచిస్తారు.